అంటే వీళ్ళు ఏంటంటే పబ్లిక్ని కన్విన్స్ చేద్దాం అన్నటువంటి సందర్భంలో తెలుగుదేశం వాళ్ళు కన్విన్స్ అవుతారు, జనసేన వాళ్ళు కన్విన్స్ అవుతారు, బీజేపీ వాళ్ళు నవ్వుకుంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా కన్విన్స్ చేశారు మొదట్లో క్వార్టరే అన్నటువంటి. కాబట్టి తర్వాత గ్రహించినప్పుడు అర్థమయ్యేది ఏంటి, లీడర్ ఈజ్ ఫైనల్. వీళ్ళు రాసే వార్తల్లోనే 20 రకాల వాదనలు వీళ్ళే సృష్టిస్తారు. ఇప్పుడు మధ్యంలోనే ఉంది, జగనే డబ్బులు తినేశాడు, ఈ తిన్న డబ్బులు పనిచేశాడు త్రూ చెవిరెడ్డి, రైట్. మరి ఇంకా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళకి? మళ్ళీ ఎవరు పట్టుబడ్డా ఎవరి మీద చూసినా వాళ్ళ దగ్గర డబ్బులన్నీ మద్యం డబ్బులే. ఎంతమందికి లెక్క డబ్బులు పంచడానికి అది ఏమన్నా ప్రత్యేక విరాళమా ఏంటి? ఎందుకు ఇస్తాడు జగను? బేసిక్గా కేఎన్ఆర్ నువ్వు 100 కోట్లు ఉంచుకో, చెవిరెడ్డి నువ్వు 200 కోట్లు ఉంచుకొని ఇస్తాడా? ఇక్కడ జరుగుతున్నది ఒకటే, ప్రాక్టికల్గా మీడియా మాఫియాగా మారి మీడియా మాఫియా ఒక కథని సృష్టిస్తుంది. ఈ కథ చుట్టూ పబ్లిక్ని అటే చర్చ జరిగేటట్టు చేస్తుంది, మిగతా అంశాలు చర్చ జరగనివ్వదు. ఇప్పుడు రాష్ట్రంలో జరిగే అంశాల మీద చర్చ జరగనీయకుండా ఉండాలా, రెండవది ప్రభుత్వపు వైఫల్యాలను ప్రస్తావించకుండా ఉండాలి, ఎదుటి వాళ్ళనే దుర్మార్గులుగా నిరంతరం మాట్లాడుతూ ఉండాలి. ఇది అధికార పక్షపు ఫార్ములా అని అధికార మీడియా కూడా నడుపుతున్నది.